హలో, వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళి రాపల్లి. కిరణ్ రాయల్ అసలు ఈ బూతులు ఎందుకు లేక నోటికి పచ్చి బూతులు వస్తాయి. ఇతను అసలు మనిషేనా? అసలు ఈయన కొద్దిగన్నా దేవుడు జ్ఞానం పెట్టాడా? లక్ష్మి అనే అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు లక్షలు తీసుకొని ఆ అమ్మాయిని బెదిరించిన పరమ బోకు కదా వీడి మాటలు ప్రజలు ఎలా వింటున్నారో నాకు ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే సిగ్గు లేకుండా మీడియా ముందుకు పుసుక్కుని వస్తూనే ఉంటాడు. సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ గారు పార్టీ తిరుపతి ఇన్ఛార్జిగా ఆయన కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్న దగులుబాజీల్ని, దరిద్రుల్ని, పరమబోకు పెంటగాళ్ళ మొత్తాన్ని పార్టీలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఏం పీకుదాం అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నీతులు మాత్రం ఆడవాళ్ళపైన ఎవడైనా చేస్తే గట్టిగా 2 దెబ్బలు పడాలి అని మాట్లాడటం మాత్రం పవన్ కళ్యాణ్ గారి సొంతం. ఈ విషయం నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి మొన్న తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగతనం జరిగింది. దానిపైన కరుణాకర్ గారు మాట్లాడటం జరిగింది. ఎంతో పవిత్రమైనటువంటి ఆ విగ్రహాన్ని ఒక దుండగుడు దొంగతనం చేశాడు అంటూ ఆయన మాట్లాడుతూ చాలా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ కిరణ్ రాయల్ గారికి ఏనా బొచ్చు తెలియకపోయినా కూడా గాలి కబుర్లు మాట్లాడుతూ ఉంటాడు. ఈ సిగ్గు శరాలు లేవి బతుకులకి అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి చూడండి. ఒకసారి ఈరోజు 7వ మైల్లో ఎవడో ఒక అగాంతుడు, నాకు మా అనుమానం నువ్వే పంపించినావు ఆయన ఇవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి, ఈ కబ్జాలు బయట రాకూడదు చెప్పి ఈయన ఏమైనా పంపించి ఆంజనేయ స్వామి ఎత్తుకోవచ్చండి అని చెప్పాడేమో. అట్టే ఉంది చూస్తా. కరుణాకర్ రెడ్డి అంట ఎవరినో పంపించాడంట, ఆ విగ్రహాన్ని ఎత్తుకురండి అని పంపించాడంట. అది కూడా ఎందుకు? ఆయన కబ్జాలు అవి బయటకు రాకుండా ఉండడం కోసం అలా చేశాడేమో అంటూ గాలి మాటలు మాట్లాడుతున్నాడు ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి. సిగ్గు జరాలు లేవు ఈ బతుకులకి. నీలాగా ఎవరి దగ్గర పవన్ కళ్యాణ్తో ఫోటో తీపిస్తానని చెప్పి 2 లక్షలు వసూలు చేసిన బాపతలు అనుకున్నావా? నీలాగా అక్కడికి ఇక్కడికి వెళ్ళి సెటిల్మెంట్లు చేసుకుని సరాకొర సంపాదించుకొని ఆడాలని లైన్లో పెట్టుకొని ఆసంతా నాకేసే బ్యాచ్ అనుకున్నావా? కాదు బాసు, అర్థం చేసుకో. కిరణ్ రాయల్ అనే ఒక వ్యక్తి ఆడికి అనకూడదు, ఆయనకి కనీసం బుర్రా బుద్ధి జ్ఞానం ఏది లేదంటానికి ఈ ఒక్క వీడియో చాలు. ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి తీసుకెళ్ళాడు, వాడు ఆంజనేయ స్వామి విగ్రహం, ఆయన కూడా అంట కరుణాకర్ రెడ్డి పంపించాడేమని ఈయన డౌట్ అంటే. ఎందుకు? ఆయన కబ్జాలు బయటపడకుండా ఉండటం కోసం. మరి పోలీసులు ఏంది వేరే విధంగా చెప్తున్నారు. సరే, పోలీసుల వర్షన్ కూడా మీకు వినిపిస్తా, ఆగండి. తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దొంగతనం చేసింది టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తి అన్న స్పష్టత పోలీసులు గట్టిగా ఇచ్చారు. ఒకసారి వినండి అది కూడా. ఇక తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ చేసింది టీడీపీ నాయకుడు అని తేలింది. టీడీపీ నాయకుడు అని తెలియదంట. కళ్ళు ధ్యాన్గోనా భయ్యా, ఒకసారి కాళ్ళు దగ్గర పెట్టుకొని చూడు కిరణ్ రాయల్. నేను దొండకాయ బెండకాయ అని కూడా అంటారు, కానీ అవి నేను వాడదలుచుకోలే. ఎందుకంటే నేను ఇన్సల్ట్ చేయటం నా ఉద్దేశం కాదు, నీ బ్రతుకు బయట పెడతామే నా ఉద్దేశం. ఇదేంటి టీడీపీ నాయకుడు అంట, మరి ఏం చేద్దాం మాస్టరు? టీడీపీ నాయకుడు అంటే ఏం చేద్దాం? మన పార్టీ వాళ్ళ కూటమిలో కదా. ఇక తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ చేసింది టీడీపీ నాయకుడు. ఈయన ఎవరు తెలుసా? పొన్నూరు జశ్వంత్ అంటారు వీడిని. ఈయన ఆ విగ్గురాజు అంటే మళ్ళీ ఫీల్ అవుతాడు. ట్రిపుల్ ఆర్ మన రఘురామకృష్ణరాజు గారితో అసలు ఎట్లా దిగాడు చూడండి ఫోటో. ఆ పక్కనే మన వాళ్ళు గంట గారు కూడా ఉన్నారు. చూడండి ఎంత అద్భుతంగా దిగాడో మన వాళ్ళతో ఫోటో. పరమ దొంగలంతా ఒకే ఫ్రేమ్లో ఉన్నట్లేదు. ఆయనేమో బొగ్గు కుంభకోణం చేసి చాలా బ్యాంకులకి డబ్బులు ఎక్కొట్టిన వాళ్ళు ఒకళ్ళు, ఈయనేమో ఏకంగా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్ళిన ఒకళ్ళు, ఆయనేమో ఒక పార్టీని నమ్ముకొని ఉండి దానికి వెన్నుపోటు పొడిచిన ఆయన మొత్తం కలిసి చోర్ బజార్ అంతా ఈ ఫ్రేమ్లో సెట్ అయినట్లయితే పైన మా కిరణ్ రాయల్ పరమచోరు చూడండి ఎంతమంది ఉన్నారు ఈ ఫ్రేమ్లో. ఇలాంతా కలిసి ఇప్పుడు నీతులు చెప్తారు మనకి, మనం ఆయన నమ్మాలి. అసలు విగ్రహం ఎత్తుకెళ్ళినోడు టీడీపీ పార్టీ నాయకుడు, ఫోటోలు దిగింది టీడీపీ పార్టీ నాయకులు, పైన మాట్లాడుతుందేమో పరమ నీచుడైన ఆడవాళ్ళ అంగాంగాన్ని తడిమి చూసి చివరికి వాళ్ళ ఆస్తులు మొత్తం దోచేసి
చంపి నీకు జైలుకి వెళ్తే 40 రోజులు వస్తా నీ దిక్కున్నాడు చెప్పుకొని అమ్మ నా బూతులు మాట్లాడిన పరమ పవిత్రమైనటువంటి కిరణ్ రాయల్ గారు పైన ఏం చేయాలి వీళ్ళని? వినండి ఏం చెప్తున్నారు. చోరీ చేసింది టీడీపీ నాయకుడు అని తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వివరాలు ఇచ్చారు. లోకేష్ బాబుతో ఈ ఫోటో చూడండి, అద్దరిపోతుంది అసలు. నవ్వుతూ ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు అబ్బా, అన్నదమ్ములాగా. బాగున్నారు ఇద్దరు అన్నదమ్ములు, భలే ఉన్నారు ఫ్రేమ్లో. మనోడు కొద్దిగా హైట్ ఉన్నా కూడా సెట్ అయ్యారు ఇద్దరు. లోకేష్ బాబుతో ఫోటో అనమాట. కానీ భయ జశ్వంత్ వివరాలు వెల్లడించారు. నిందితుడిని విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం టీ నగరపాలెంకు చెందిన పొన్నూరు జశ్వంత్ కుమార్ గా గుర్తించారు. నిందితుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. తిరుమల డౌన్ ఘాట్ రోడ్ లో ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లాడు. మనకు ఈ కేసులో ముద్దాయి పొన్నూరు జశ్వంత్ కుమార్ అని మనకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇతను టీ నగరపాలెం భీమునిపట్నం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా మనకు ఎస్టాబ్లిష్ అయింది. టీ నగరపాలెం భీమునిపట్నం విశాఖపట్నం నుంచి వచ్చి టీడీపీ నాయకుడు ఇక్కడ మన పెద్ద ఆంజనేయ స్వామి దగ్గర ఉన్నటువంటి చిన్న విగ్రహాన్ని దొంగతనం చేసుకొని వెళ్తే, అరే కిరణ్ రాయల్ కనీసం పడతల్లా. ఏంద్రా నాయన నీ బాధ? ఏంటి నీ బాధ? మీవాడే కదా, నువ్వు కూడా చూసుంటావు పొన్నూరి జశ్వంత్ని. మన లోకేష్ గారితోనే అద్భుతంగా అన్నవుతూ ఫోటో దిగుతూ ఉన్నాడు, మన RRR గారితో ఫోటో దిగుతూ ఉన్నాడు అని RRR గారు కూడా ఎట్ట దిగారు ఫోటో. మరి అప్పుడు ఏం చేయాలి? మరి మన బతుకులకి సిగ్గు శరాలు ఉండవా? మరి ఆల్రెడీ ఆడవాళ్ళ విషయంలో అరవసరితర తర్వాత అరుపులు అర్పించిన వ్యక్తిగా నువ్వు నీ పార్టీ వాళ్ళు చాలామంది బయట ఉన్నారు. ఇట్లాంటి సిగ్గు లేకుండా ఇట్లాంటి బొచ్చు ఈకాలేని వీడియోలు ఎందుకు చేస్తారా? చే ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఎక్కడ కొట్టాలంటే జీ స్పాట్ ఒకటి ఉంటుందండి. ఆ గ్రావిటీ స్పాట్ మీద కొడితే గాలిలో గెద్దలా ఎగిరి అక్కడ పడతాడనమాట. అర్థమైందా? అక్కడ కొట్టేవాళ్ళు దొరకాలి కదా. ఏమో వచ్చేవాళ్ళు ఎవరైనా పార్టీ వాళ్ళు వస్తే మరి గట్టిగా సమాధానం చెప్తారేమో. మరి కరుణాకర్ రెడ్డి గారు ఏమైనా సమాధానం చెప్తారేమో. కిరణ్ రాయల్ గారు అది దొండగాయ కిరణ్ని మరి ఏం చేస్తారు? ఈయన దగ్గర అన్ని వివాదాలే. ఈయన కులం కాదంటారు, అసలు బల్జికి ఈయనకి సంబంధం లేదంటారు. అవన్నీ మళ్ళీ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఆడవాళ్ళ వీక్నెస్ ఉందని చెప్పి పరమ నీచుడు ఇట్లాంటి ఓటు చెప్పి గాలి మాటలు మీరు అందరూ ఎట్లంటున్నారు బాసు. అయినా కూడా ఈ వీడియో ఒకసారి మళ్ళీ మీకు ఫుల్ వీడియో ప్లే చేస్తున్నా చూడండి, అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ కొట్టాలరా నిన్ను? ఈరోజు 7వ మైల్లో ఎవడో ఒక అగాంతుడు, నాకు మా అనుమానం నువ్వే పంపించినావు ఇవనైనా ఇవన్నీ సైడ్ ట్రాక్ చేయడానికి, ఈ గిబ్జాలు బయట రాకూడదని చెప్పి ఈయన ఏమైనా పంపించి ఆంజనేయ స్వామి ఎత్తుకొచ్చాడు అని చెప్పినాడేమో. అట్టే ఉంది చూస్తా అంటే. ఇక తిరుమలలో ఆంజనేయ స్వామి విగ్రహం చోరీ చేసింది టీడీపీ నాయకుడు అని తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతని వివరాలు వెల్లడించారు. నిందితుడిని విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం టీ నగరపాలెంకు చెందిన పొన్నూరు జశ్వంత్ కుమార్ గా గుర్తించారు. నిందితుడు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. తిరుమల డౌన్ ఘాట్ రోడ్ లో ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న విగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లాడు. మనకు ఈ కేసులో ముద్దాయి పొన్నూరు జశ్వంత్ కుమార్ అని మనకు ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇతను టీ నగరపాలెం భీమునిపట్నం విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన వ్యక్తిగా మనకు ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? జీ మీద కొడితే గెద్దల ఎగిరి మూసుకుంటాడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అనమాట. అది కొట్టేవాళ్ళకే ఇలా తయారవుతున్నాడు. మరి ఎవరన్నా ట్రై చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. పొన్నూరు జశ్వంత్ అనే వ్యక్తి తిరుపతి దేవస్థానంలో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం పక్కన ఉన్నటువంటి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసుకెళ్తే దాన్ని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దేవుడి మీద భక్తితో తీసుకెళ్ళాడని రాసిన పరమ బూతు కంపెనీ అది. దేవుడి మీద భక్తితో అంటే విగ్రహాలు దొంగతనం చేశాడంట. మొన్నవాడో రామాలయంలో చోరీ జరిగితే మా హిందువుల డబ్బులు మేము హిందువులు తింటామన్నట్టుగా మా ఏబిఎన్ రాధాకృష్ణ బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటంటే సొల్లు రాతలు రాస్తా ఉంటాడు. నిజంగా చెప్పండి, చెప్పుతో కొట్టాలా వద్దా, లేదంటే ఈ గ్రావిటీ ప్లేస్లో కొట్టాలా వద్దా? కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.